నమస్తే, వీధున స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఈరోజు మనతోటి ఉంది మిస్ ట్రాన్స్క్యూన్ 2018. మరి అర్చని గారు మేకల, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి దేశంలో, రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ ఎలా ఉన్నారు, వారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు ఇప్పటికీ యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి ఈ రాష్ట్రం వదిలి ముంబై దాకా వెళ్ళారు వాళ్ళు. మరి ముంబై వెళ్ళి మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఈ సందిగ్ధ మధ్యలో ఎన్ని తస్తమాలు జరిగాయి, వారు అనుభవించినట్టు ఫీలింగ్స్ వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీ యొక్క ప్రాపర్? మా ప్రాపర్ కృష్ణా డిస్టిక్ జగ్గేపేట మండలం అండి. ఓకే. జగ్గేపేట పక్కన చిన్న విలేజ్, బల్స్పాడ్ అనే చిన్న విలేజ్ నుండి వచ్చాను నేను. ఇది విజయవాడ? విజయవాడ దగ్గర. ఎంతమంది? మేము మొత్తం 4 మెంబర్స్ అండి. ఓకే. 2 అక్కలు ఉన్నారు, నేను, తమ్ముడు. ఇంతమందికి చూసినట్టయితే మీ ఫీలింగే అలా ఉండడం వల్ల మారారు. ఎప్పుడు మీకు పూర్తిగా మారాలని అనిపించింది? ఎన్ని సంవత్సరాలకు? అంటే నేను ఇలా ఉన్నానని అనిపించింది మీకు ఫీలింగ్? ఎప్పుడు ఇలా మారాలనిపించిందంటే నాకు అర్థం కాలేదు. బట్ నేను ఏంటి అనేది నాకు చిన్నప్పుడే తెలిసిందండి. ఫస్ట్లోనే 7-8 ఇయర్స్ ఉంటుంది కదా, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అప్పటి నుండే నాకు తెలుసు నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని అని నాకు ఐడెంటిఫై చేసుకున్నాను. ఇంటి వాళ్ళు అవును. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తుంది నాకు. మన డిస్కషన్లో ఇప్పటి వరకు కూడా ఫస్ట్ పేరు ఏంది మీది? ఫస్ట్ పేరా? అమ్మ నాన్న పెట్టిన పేరు రాజు. రాజు. రాజు అనే పేరు ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయింది మీకు? ఇంట్లో వాళ్ళు అలానే పిలుస్తే వాళ్ళు. ఎంతకాలం కంటిన్యూ అయిందంటే నేను కంప్లీట్ సర్జరీ చేయించుకుని ముంబై, అమ్మ నాన్న చనిపోయాక ముంబై వెళ్ళిపోయాను. ముంబైలో కంప్లీట్ ఫీమేల్గా మారిపోయి నా ఐడెంటిఫికేషన్స్ అన్నీ మార్చుకున్నాను. హర్షిని అని మీరే పెట్టుకున్నారా పేరు? నేనే పెట్టుకున్నాను. నేనే పెట్టుకున్నాను. అంటే వీడు అమ్మాయిలాగా చేస్తున్నారు అని మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు గుర్తించారు? చిన్నప్పుడే మా అమ్మ, చిన్నప్పుడే మా అక్క బట్టలు వేసుకునేదాన్ని, తిరిగేదాన్ని, అమ్మాయిలాగే ఉండేదాన్ని, అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని. ఇంట్లో పనులన్నీ కూడా అమ్మాయి పనులు చేస్తాను. సో మా అమ్మగారు చిన్నప్పుడే గుర్తించారు నన్ను. సో కాకపోతే మా అమ్మగారు కౌన్సిలింగ్ చేస్తారు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకో, బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయిలాగే వెళ్ళు, లేకపోతే సొసైటీలో పిల్లలు నేను కామెంట్ చేస్తారు, నువ్వు హర్ట్ అవుతావు అని చెప్పేసి అమ్మ నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. మీరు మీ ఫాదర్ కానీ మీ ఇంకా ఉన్నటువంటి నెక్స్ట్ కో బ్రదర్ కానీ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? వాళ్ళు ఎప్పుడైనా తిట్టేవాళ్ళ? పుట్టిన సందర్భాలే ఉందా? అలా ఉన్నావేంది, ఇలా ఉన్నావేంది అరెస్ట్ చేయలేదండి. అంటే అర్థం చేసుకోరు ఫీలింగ్? అర్థం చేసుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు అరెస్ట్ చేయలేదు. బట్ సొసైటీలో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కామెంట్స్ చేసేవాళ్ళు, ఏడ్పించేవాళ్ళు భయంకరంగా. అంటే అప్పుడు మీరు జెంట్స్ డ్రెస్ చేసుకుని వెళ్ళేవారు కదా, అయినా కూడా ఎందుకు కామెంట్ చేసేవాళ్ళు? తెలుస్తుంది కదండి నా వాకింగ్ ఏంటి, నా మాట్లాడే విధానం, నా పనులు వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో కామెంట్ చేసేవాళ్ళు. బాధపడే వల్ల? భయంకరంగా బాధపడేదాన్ని. చనిపోవాలనిపించింది ఎప్పుడన్నా? అనిపించుకుని ఉంటుంది. ఎవ్రీడే ఏడ్చుకునేదాన్ని. ఎవ్రీడే నాకు ఎందుకు లైఫ్ ఇచ్చామని ఏడ్చుకునేదాన్ని. చనిపోవాలని కూడా అనుకునేదాన్ని. బట్ నాకు అప్పుడు నాలెడ్జ్ లేదు, ఏంటి ప్రాసెసర్, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా పుట్టాను అని బాధపడేదాన్ని అంతే. మీ బాడీ మొత్తం మ్యాన్ కదా, అలాంటప్పుడు ఇటువైపు ఎందుకు మళ్ళీ లేకపోయారు మీరు? అంటే ఒక పురుషునిలాగా మారాలని ఎందుకు అనిపించలేదు మీకు? పురుషులాగా ఎలా మారుతాము? మనస్సు, ఫీలింగ్స్, హార్మోన్స్ అన్ని అమ్మాయిలా ఉన్నప్పుడు పురుషులాగా మారాలి అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ రావు కదండి. పురుషులా మారే ఛాన్స్ లేదు. ఓకే. అంటే మీ బాడీ మొత్తం కోఆపరేషన్ అంటే మనిషిలాగానే కదా, మెన్ లాగానే కదా, మ్యాన్ లాగానే కదా, అలాంటప్పుడు ఇటువైపు రాకుండా అటువైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటున్నా? అటువైపు ఇటువైపు వెళ్ళటానికి ఇదేమన్నా ఏంటి గేమ్ అనుకుంటున్నారంటే ఆ గేమ్ లో ఈ గేమ్ లో దూరటానికి? ఫీలింగ్స్ మార్చలేవు. మనసుని నయం చేసే డాక్టర్ ఇంతవరకు లేరు. మనసు అమ్మాయిలాగా ఆలోచిస్తుంది, అమ్మాయిలాగా మాట్లాడాలనుకుంటుంది, అమ్మాయిలాగే బ్రతకాలి అనుకుంటుంది. అలాంటప్పుడు అబ్బాయిలాగా ఎందుకుంటాము? అలా ఉండగలిగేదాన్ని అయితే ఇలా ఎందుకుంటాను? ఉండదు కదా. ఎప్పటి వరకు ఏం చదివారు మీరు? పీజీ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్. అంటే అప్పటి వరకు కూడా పేరు? నా స్టడీ మొత్తం ఆ పేరుతోనే కంప్లీట్ అయింది. సో స్టడీ కంప్లీట్ అయినాక జాబ్ సర్చింగ్కి వెళ్ళినప్పుడు సో నేమ్ చేంజ్ అప్డేట్ చేయించుకున్నాను. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ కూడా ఫీమేల్లో ఉంటుంది నాది. ఏ రోల్లో కూర్చునే వాళ్ళు? కో ఎడ్యుకేషనా? కో ఎడ్యుకేషనే అండి. జెంట్స్ రోల్లో కూర్చున్నదా, లేడీస్? లేదు, అటు కూర్చున్నదాన్ని ఇటు కూర్చున్నదాన్ని నాకు సమ్ టైమ్స్. అంటే వాళ్ళు అక్సెప్ట్ చేసేవారు లేడీస్?
అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనేది నాకు అనవసరం. ఎవరితో ఎక్కువ మాట్లాడేది ఏం కాదు. చదువుకోవటంకి మాత్రమే కాలేజ్కి వెళ్ళేదాన్ని, చదువుకునేదాన్ని. క్లాస్లో అయిపోయినాక ఇంటికి వచ్చేదాన్ని, ఇంట్లో నుండి బయటకు వెళ్ళేదాన్ని కదా. అసలు అక్కడ కాలేజీలో ఏమన్నా కాలేజీలో కూడా కామెంట్ చేసేవాళ్ళు కదా, పట్టించుకునేదాన్ని కదా. అసలు నేను చదువుకోవడానికి వెళ్ళాను. ముంబై ఎప్పుడు వెళ్ళారు? డిగ్రీ తర్వాత వెళ్ళానండి. అక్కడ వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? జాబ్ కోసం. అంటే ఇక్కడ స్టడీ చేసి ఎందుకు అంటే జాబ్ అంటే ఇక్కడ కూడా ఉన్నాయి కదా. జాబ్ ప్లస్ నాకు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయాక ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయ్యారు నాకు. తను చెప్పారు ముంబై వెళ్తే కంప్లీట్ అమ్మాయిలాగా మారిపోవచ్చు, అక్కడికి వస్తుంది సర్జరీస్ చేయించుకోవచ్చు అని చెప్పి చెప్పారు. సో నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారాలని ఉద్దేశంతో ముంబై వెళ్ళాను. ఓకే, అట్లా జాబ్ కూడా ఇట్లా పేరెంట్స్ ఎప్పుడు మేము అప్పుడు మాత్రం డిగ్రీ అయిపోయినాక కంప్లీట్ అమ్మాయిలాగా మారాలని వెళ్ళాను. సో అలా మారటం కోసం చాలా డబ్బులు అవసరం అవుతుంది. సో అప్పుడు నాకేమీ జాబ్ దొరకలేదు ముంబైలో. సో మళ్ళీ నేను రిటర్న్ వచ్చేస్తాను. రిటర్న్ వచ్చేసి మా అమ్మగారు పీజీలో జాయిన్ చేయించాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పటి వరకు మీ మదర్ ఎంఏ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు చనిపోయారు. సో నేను అమ్మాయిలాగా మారటం కన్నా కూడా జాబ్ చేయడం నాకు ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఫ్యామిలీ, మేము చాలా పూర్ ఫ్యామిలీ అండి. అప్పుడు తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. సో డబ్బులు సంపాదించాలంటే నేను స్టడీ అయిపోయింది, జాబ్ చేయాలి. ఓకే, అంటే పీజీ మొత్తం కూడా మ్యాన్ లాగానే అంటే అబ్బాయి లాగానే ఉన్నారు. పీజీ తర్వాత జాబ్ ఎప్పుడు వచ్చింది మరి? అదే మా అమ్మ చనిపోయిన తర్వాత ముంబై వెళ్ళాను, జాబ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ ఎలా జాయిన్ అయ్యారు? ఎలా అంటే ట్రాన్స్జెండర్ జాయిన్ అయ్యారా లేకపోతే ఫీమేల్ లాగానా మేల్? ట్రాన్స్జెండర్ గానే జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేశారు? ఫస్ట్ ఒక ఎన్జిఓలో చేస్తాను, అరౌండ్ 3 years చేస్తాను అక్కడ. మళ్ళీ హైదరాబాద్కి రావాలని ఆలోచన? 3 years జాబ్ చేసిన తర్వాత ఒక ఎన్జిఓలో నాకు కంప్లీట్ సర్జరీ అయిపోయింది. కంప్లీట్ ఫీమేల్గా మారి మీ ఇంట్లో వాళ్ళు అడిగే? నేను ఎవరు చెప్పలేదండి, అసలు ఎవరు ఒప్పుకోరు కదా. చేయించుకుంటాను అంటే వాళ్ళు ఒప్పుకోవడానికి ఏముండదు, ఒక రిస్క్ ఏమో ప్రాణాల అపాయం ఉంటుందని బాధపడతారు. సో వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయించుకున్నా అని చెప్పాను. సో మాకెందుకు చెప్పలేదు, మేము నీతో ఉండేవాళ్ళం హాస్పిటల్లో వచ్చి అన్నారు వాళ్ళు. ఓకే, సో సర్జరీ అయిపోయిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాను ఈ జాబ్. ఆ ఎన్జిఓ నుండి తర్వాత ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ అయ్యాను జాబ్. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్పోర్ట్ అన్ని క్రియేట్ చేసుకున్నాను మేల్ టు ఫీమేల్ నేమ్తో. తర్వాత ఇంకా జాబ్ ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసి. ఓకే, అయితే ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు అంటే మేము ఏ కమ్యూనిటీలోకి తీసుకోవాలి ఇప్పుడు? ఈ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మేలా ఫీమేలా లేకపోతే ఇజ్రా అంటే ట్రాన్స్ ఉమెన్ అంటారండి నన్ను. ట్రాన్స్ ఉమెన్ గా పరిగణిస్తాను నేను. సో నేను కమ్యూనిటీతో ఉన్నాను, కమ్యూనిటీ వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళు సపోర్టివ్ గా ఉంది. సో ట్రాన్స్ కమ్యూనిటీ అనుకోవచ్చు. ట్రాన్స్ ఉమెన్, నేను ట్రాన్స్ ఉమెన్ గా గుర్తించుకున్నాను. నా ఇంటర్ ప్రూఫ్స్ అన్ని ఫీమేల్ అనే ఉంటాయి. ఓకే, అర్చన గారు మరి ఈ మధ్య గ్యాప్లో మోడలింగ్ వైపు కూడా చూశారు కదా, అటువైపు ఎలా వెళ్ళారు? 2018 మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో నేషనల్ లెవెల్లో ఒక పేరెంట్ జరుగుతుందండి. నేను మిస్సెస్ రీనారాయ్ అని, తను ఢిల్లీలో ఉంటారు, తను ఆర్గనైజర్ అనమాట. తను నేను కాంటాక్ట్ అయ్యాను. సో నాకు మోడల్ అవ్వాలని, ర్యాంప్ వాక్ చేయాలని కోరిక, నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో ఆ టైంలో తనకి కాంటాక్ట్ అయ్యి ఇలా నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. సో తను ఆడిషన్స్కి రమ్మన్నారు. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆడిషన్స్కి చాలా మంది వచ్చారు. మీరు సమ్ బ్యూటీ ప్యాజెంట్స్ గురించి వినే ఉంటారు. నేషనల్ లెవెల్ బ్యూటీ ప్యాజెంట్ అంటే ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారనమాట. సో అది ఎంటైర్ ఇండియాకి సంబంధించిన బ్యూటీ ప్యాజెంట్. ఓకే, సో అన్ని స్టేట్ల నుండి ఒక్కొక్కరు వస్తారనమాట. ఓన్లీ ట్రాన్స్ అండి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్. ఓకే, సో ఆ టైంలో నన్ను సెలెక్ట్ చేస్తారు. కొంతమంది వచ్చారు ఆడిషన్స్ కి, వాళ్ళ నుండి నన్ను సెలెక్ట్ చేశారు అనమాట. ఓకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లోంచి. అవునండి. సో నన్ను సెలెక్ట్ చేశారు, నేను సెలెక్ట్ అయ్యాను. సో నాకు కొంచెం డిఫికల్ట్ అయింది ఆ టైంలో. అంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. ఓకే, జాబ్ చేస్తూ ఇది మోడలింగ్ మెయింటైన్ చేయటం, అది చేయటం అనేది చాలా కొంచెం కష్టమైంది. బట్ నా డ్రీమ్ అది, మోడల్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అనేది నా డ్రీమ్. సో బాగా హార్డ్ వర్క్ చేస్తాను. హార్డ్ వర్క్ చేసి డైట్ మెయింటైన్ చేసి
పార్టిసిపేట్ చేశాను. సో దాంట్లో ఫైనల్ వరకు వెళ్ళాను. సో ఐ గాట్ జ్యూరీ అవార్డ్ అనమాట. ఓకే, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అని జ్యూరీ అవార్డ్ వచ్చింది. ఓకే, అది ఓన్లీ ట్రాన్స్జెండర్ గురించి. మరి ఫీమేల్ దాంట్లో ఇప్పుడు ముంబైలో మిస్ దివా అని ఒక బ్యూటీ పేజెంట్ జరుగుతుందండి, ముంబైలో ఓన్లీ. ఓకే, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత ఇంకొకటి కలర్స్ పాజిటివ్ అనేసి దాంట్లో కూడా ఒక బ్యూటీ పేజెంట్ జరుగుతుంది, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అలా కొన్ని ర్యాంపాక్ షోస్ లో పార్టిసిపేట్ చేశాను. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాక మొన్న కూడా హ్యాండ్లూమ్స్ డే ఉంది కదా, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే. ఆ రోజున కూడా నేను యాక్టర్ ఝాన్సీ గారు, రేణు దేశాయ్ గారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. హ్యాండ్లూమ్స్ డే రోజు కూడా ర్యాంపాక్ షోలో పార్టిసిపేట్ చేశాను. చాలా ర్యాంపాక్ షోస్ చేశాను. దాని తర్వాత ముంబైలో ఉన్నప్పుడు కొన్ని ఫోటోషూట్ చేశానండి, ఫోటోషూట్ చేశాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాను ముంబైలో. షార్ట్ ఫిల్మ్స్ కూడా ముంబైలో. అంటే విచ్ ఎలా మెసేజ్ ఇచ్చేదా లేకపోతే ఏమన్నా? కొన్ని మెసేజెస్ ఉన్నాయి, కొన్ని ఇలా ఉంటాయి కదా షార్ట్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఉంటాయి కదా. అవును, అలాంటి. ఓకే, మోడలింగ్ రంగం, షార్ట్ ఫిల్మ్స్ రంగం. అయితే ఇప్పటి కూడా ట్రాన్స్జెండర్ అంటే కొంచెం చెదురుమదురుగా అనిపిస్తుంది కదా, మీకు మరి అక్కడ ముంబైలో ఎలా ఉండేది, ఇక్కడికి వచ్చాక ఎలా ఏర్పడ్డది? చెదురుమదురుగా అంటే నాకేం లేదండి, ట్రాన్స్జెండర్స్ కూడా ఎలా అనిపిస్తుంది, సమాజంలో ఎలా యాక్సెప్ట్ అయిందా? ఇప్పుడు ఒకప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ని ఒక వేరియేషన్ భావంతో చూస్తే వాళ్ళు డిస్క్రిమినేషన్ అనేది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే ఉందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే సొసైటీలో ట్రాన్స్జెండర్స్ కూడా ఒక స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నా కూడా ట్రాన్స్జెండర్స్ కి పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చారు, అందరు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు, అన్ని రిజర్వేషన్లు కూడా కల్పించారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. ఇంకా దానికి తోడుగా ట్రాన్స్జెండర్స్ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని చాలా మంది చూడొచ్చు మనం గూగుల్ చూసుకుంటే. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారండి. కేరళలో అంజలి అమీర్ అనేసి ఒక ట్రాన్స్జెండర్ ఫీమేల్ లీడ్ రోల్ హీరోయిన్ గా కూడా నటించారు ఆవిడ, మమ్ముట్టితో పాటుగా. సో అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళ టాలెంట్ ని గుర్తించుకొని వాళ్ళ గోల్స్ ని అచీవ్ అవుతున్నారు. అంటే మీరు కూడా ఖచ్చితంగా హీరోయిన్ కావాలనుకుంటున్నారా? ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అండి. ఒక సినిమాలో యాక్టర్ అవ్వాలని నా కోరిక, మోడల్ అవ్వాలనుకున్నా మోడల్ అయ్యాను, జాబ్ చేస్తున్నాను. బట్ యాక్టింగ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్, ట్రై చేస్తానండి. ఓకే, అంటే అటువైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమన్నా? డైరెక్షన్ ఏం కాదు, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అదే యాక్టర్లో డైరెక్షన్ ఏమైనా కలిసారా ఇప్పటి వరకు ఆ రంగం? ఇంతవరకు ఎవరిని అంటే నేను రీసెంట్ గా వచ్చాను కదండి, 3 months అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి. కలుస్తాను ఖచ్చితంగా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తాను. నిరూపించుకుంటారు మీరంటే ఏందో? అంటే ఏ మోడల్ ఇచ్చినా చేస్తారా? ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానండి. అయితే ఇప్పుడు ముంబైలో అంటే తెలంగాణలో ట్రాన్స్జెండర్కు జాబ్ లేదని ముంబైకి వెళ్ళారు కదా మీరు, అయితే మరి అక్కడ యాక్సెప్ట్ చేశారు, మరి తెలంగాణలో లేదంటారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మరి పొజిషన్, ఇప్పుడు ఎలా చేస్తున్నారు జాబ్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2011లో నాల్సా జడ్జిమెంట్ వచ్చింది ట్రాన్స్జెండర్స్ పాజిటివ్. దాని తర్వాత మనకి లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ 377 సెక్షన్ వచ్చింది. 377 చట్టం వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ కి అన్ని రకాల హక్కులు కల్పించడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ చేసుకోవడానికి కానీ అన్ని, ఈవెన్ నార్మల్ మెన్ కి ఫీమేల్ కి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు ట్రాన్స్జెండర్స్ కూడా కలిగించడం జరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం ఇదివరకు ఉన్నంత డిస్క్రిమినేషన్ అయితే సొసైటీలో ఇప్పుడు కంప్లీట్ గా లేకుండా లేదన్నాను, కొంతవరకు డిస్క్రిమినేషన్ అయితే ఉంది, బట్ బెటర్. ఓకే, ఇప్పుడు బయట అంటే ఇప్పుడు బయట ఉండొచ్చు చాలా మంది ఉంటారు ట్రాన్స్జెండర్స్, వాళ్ళు అక్కడ షాప్ల మీదకి పోవటము, తీసుకోవటం కానీ ఇలాంటివి, మరి వీటికి దూరమా మీరు? ఇవి చేసే అవకాశం ఏమన్నా? అదేంటండి అలా అడుగుతారు? నేను జాబ్ చేసుకుంటున్నాను, మోడలింగ్ చేస్తున్నాను, అవి నేను ఎలా చేయగలను? నేను చేయనండి, అని చేసే వాళ్ళని తప్పని నేను అన్నాను. అంటే నేను కూడా అదే అంటారు, ఇప్పుడు అటువైపు కాదు కదా మీరు, నేను వాళ్ళని కూడా తప్పు అనట్లేదు ఆ టైప్ ఆఫ్. నేను అంటే దాదాపు ట్రాన్స్జెండర్స్ అంటే ఈ టైప్ ఎక్కువ చూసేది మన షాపింగ్ ఓపెనింగ్స్ అప్పుడు అట్లా, వాళ్ళని చూస్తే మంచిది, వాళ్ళ షాప్కి వస్తే మంచిది అన్నట్టు, వాళ్ళు తీపిస్తే మంచిది అంటారు. షాప్ ఓపెనింగ్స్ కి, మ్యారేజెస్ కి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి అది. అవును, అంటే ఇప్పుడు మీరు చదువుకొని మీ కాళ్ళపైన ఉండరు కనుక, అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు మరి? నేనా జాబ్ కంటిన్యూ చేసుకుంటానండి, జాబ్ లో ప్రమోషన్స్ కావాలనుకుంటాను, ఇంకా కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ చూసుకుంటాను, మోడలింగ్ రంగంలో ముందుకెళ్ళాలనుకుంటాను, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా అదే ఇప్పుడు మరి మీ యొక్క ఏం ఇదేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటా సమాజానికి మెసేజ్?
సమాజానికి మెసేజ్ అంటే సొసైటీలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ట్రీట్ చేయదండి. ట్రాన్స్జెండర్ అంటే కొంచెం సొసైటీలో కొంచెం ఒక డిస్క్రిమినేషన్ అనే భావం ఉంది. ఆ భావంతో చూడొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను. అంటే వాళ్ళకి కూడా కొంచెం వాల్యూ ఇవ్వండి, వాళ్ళకి కూడా లైఫ్ ఉంది. అంటే అందరూ ఒకళ్ళిద్దరు ట్రాన్స్జెండర్స్ తప్పు చేస్తారని మిగతా వాళ్ళందరూ అలా అలా అదే భావంతో చూడొద్దు. సో చాలా మంది ట్రాన్స్జెండర్స్ గౌరవమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకి వాల్యూ ఇవ్వమని కోరుతున్నాను అంతా. ఓకే, మరి పెళ్లి చేసుకునే అవకాశం ఏమన్నా? పెళ్ళి చేసుకుంటానండి. ఎలా ఉండాలి రాకుమారుడు? రాకుమారుడు ఎలా ఉండాలి అంటే చెప్పలేను. అందగాడు డబ్బున్నవాడు కాకపోయినా పర్వాలేదండి. నన్నుగా ప్రేమించి లైఫ్ లాంగ్ తోడుండే అబ్బాయి దొరికితే అప్పుడు ఖచ్చితంగా చేసుకుంటానండి. మరి ఇప్పటి వరకు ఎమ్మటి పడుతున్నారా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ క్లాస్మేట్స్ కానీ? అదేం లేదండి, ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. ప్రపోజల్స్ రాకుండా ఏం లేవు, ప్రపోజల్స్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నౌ. ఓకే, అంటే మొత్తం కూడా ఏం లక్ష్యం? ఫస్ట్ నేను సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను సాధించాలి, యాక్టర్ అవ్వాలి. నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి అబ్బాయి, అది నన్ను అర్థం చేసుకొని నన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచే అబ్బాయి దొరికితే అప్పుడు చేసుకుంటాను ఖచ్చితంగా. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటారు కదా, మరి వారసత్వం గురించి వారసుల గురించి ఏమన్నా? వారసుల గురించి ఏంటంటే వారసులు అంటే మీకు కూడా? అవును, అనాథ పిల్లల్ని ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారండి. అబ్బాయిని పెళ్లి చేసుకొని అడాప్ట్ చేసుకుని పిల్లల్ని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న చాలా ఉన్నారు. నేను కూడా ఒక అనాథ పిల్లని దత్తత తీసుకుంటాను. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. ఎక్కడ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ కొండాపూర్లో కొండ? అక్కడ సింగిలే? ఎక్కువ మరి అమ్మాయిలతో మాట్లాడుతుంటావు బాగా? అమ్మాయిలు అబ్బాయిలు అందరితో మాట్లాడతారు, ఫ్రెండ్స్ ఉంటారు, కలీగ్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఏమన్నా తగ్గిందా ప్రెజర్? ఏమన్నా సపరేట్ చూడటం కానీ? నన్ను ఎవరు అలా ఎప్పుడు నేను ఫేస్ చేయలేదండి అలాంటి ప్రాబ్లమ్స్. సినిమాలు చూస్తుంటారా బాగా? చూస్తాను. ఎవరు అభిమాన హీరో అలాంటివి ఉన్నారు? హీరోయిన్ గారి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం నాకు. అండ్ హీరోయిన్స్ లో మీనా గారి యాక్టింగ్ ఇష్టం. రీసెంట్ హీరోయిన్స్ అంటే సమంత గారి యాక్టింగ్ ఇష్టం. ఓకే, ఈ మధ్య కాలంలో చూసినటువంటి మూవీ? రీసెంట్ గా మన్మధుడు 2 చూసానండి. ఎక్కువ మరి హాబీస్ ఏంటి మీవి? హాబీసా? కుకింగ్ ఇష్టం బాగా. తింటారా వండుతారా? వండుతాను తింటాను కూడా. కుకింగ్ ఇష్టం. అండ్ బుక్స్ చదువుతాను. ఇంకా నెక్స్ట్ షాపింగ్, మూవీస్. ఓకే, మీకు చిరాకు తెప్పించిన సమయం ఏమైనా ఉందా? చిరాక అంటే ఏమీ లేవండి అంత పర్టికులర్. బాగా బాధపడ్డప్పుడు సమయం? బాధపడ్డ సమయం అంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అదే బ్లాక్ డే ఇన్ మై లైఫ్. బాగా ఆనందమైన సమయం? ఆనందమైన సమయాలంటూ ఏమీ లేవు. అంతగా భయంకరమైన ఆనందాన్ని కలిగించిన సిచ్యువేషన్లు ఏమి నా లైఫ్లో లేవండి. జాబ్లో జాయిన్ అయిన రోజు కొంచెం హ్యాపీనెస్ ఉంది. చిన్న ఆనందాలు ఇవన్నీ. బాగా ఎక్కువ ఆనందం కలిగించింది నా సిచ్యువేషన్లో ఏమీ లేదు. బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏమైనా ఉందా? ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమన్నా? ఎంజాయ్మెంట్ అంటే ఏమీ లేదు. ముంబైలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో వర్షంలో దడుచుకుంటే బీచ్కి వెళ్ళి అవి కొన్ని చిన్న ఆనందాలు అంతా. ఓకే, అయితే ఇప్పుడు ఈ మనీ అంతా మీరు సంపాదించిన మనీ మరి ఇంట్లో మీ అన్నతమ్ములకు ఏమన్నా? ఇస్తానండి. మా తమ్ముడు కూడా జాబ్ చేస్తున్నాడు. సో మాకు కొంచెం అప్పులు ఉన్నాయి. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అప్పులు తీర్చుకుంటున్నాము ఇద్దరం కలిసి. తమ్ముడు నేను ఇద్దరం కలిసి అప్పులు తీర్చుకుంటున్నాము. అంటే కొంచెం సేవ్ చేసుకుంటున్నాము ఇద్దరం కలిసి ఒక హౌస్ కొనుక్కోవాలని. సోషల్ హెల్ప్స్ ఏమైనా చేస్తున్నా? సోషల్ వెల్ఫేర్స్ లాంటివి ఏమన్నా? ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదండి. చేయకుండా చేస్తాను, అబద్ధాలు చెప్పకూడదు. చేయట్లేదు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో నేను సెటిల్ అయ్యాక తర్వాత చేయాలనే ఆలోచన అయితే ఉంది. సోషల్ యాక్టివిటీస్ చేయాలని కోరిక ఉంది. బట్ ఫ్యూచర్లో నేను సెటిల్ అయ్యాక. థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చేసి మీ ఛానల్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడానికి అవకాశం కలిగింది నాకు. సొసైటీకి ఏం చెప్పాలనుకున్నా అంటే ట్రాన్స్జెండర్స్ పీపుల్ కూడా జాబ్ చేయగలరు. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. అన్ని రంగాల్లో
వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, ముందుకు వెళ్తున్న వాళ్ళని మాత్రం డిస్క్రిమినేషన్ చేయొద్దు, వాళ్ళని వెనకలాడడానికి ప్రయత్నించొద్దు, వాళ్ళకి కూడా కొంచెం వాల్యూ ఇవ్వండి. ఇంతే, వాల్యూ ఇవ్వని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా వ్యతిరేకించి మీలోని విషయాలన్నీ తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి మేకల అర్చన గారు వారికి జరిగినటువంటి మొత్తం ఏదైతే జీవిత అనుభవాలు ఉన్నాయో మనతో పంచుకున్నారు. చూస్తూ ఉండండి మరొక అంశంతో. మీ సురేష్ దండు.